భారత అండర్-19 మహిళా జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. జట్టులో విశాఖ క్రీడాకారిణి షబ్నమ్ షకీల్ తనదైన శైలిలో బౌలింగ్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చింది. వరల్డ్ కప్ మ్యాచ్లో ఫాస్ట్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించి జట్టులో కీలక బౌలర్గా పేరు సంపాదించింది. అండర్-19 మహిళా జట్టు టీ20 గెలవడం, అందులో తమ కుమార్తె ఉండడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. షబ్నమ్ ఇటు క్రీడలను అటు చదువులోనూ రాణిస్తుందని చెప్తున్నారు. షబ్నమ్ తల్లితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. అండర్-19 అంతర్జాతీయ మహిళా విభాగంలో ఇండియా అయితే ప్రపంచ కప్లో గెలిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా విశాఖకు చెందిన షబ్నమ్ అనే మహిళా క్రికెటర్ ఈ ప్రపంచ కప్లో కీలక పాత్ర పోషించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం షబ్నమ్ వాళ్ళ తల్లి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా జరుగుతున్న వరల్డ్ కప్ గెలిచారు కదా, ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. అంటే లాస్ట్ ఇయర్ కూడా వరల్డ్ కప్ పాప రిప్రజెంట్ చేసింది ఇండియాకి. తర్వాత ఈ ఇయర్ కూడా ఆడడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే సెలెక్ట్ అవ్వగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అటువంటిది 2 వరల్డ్ కప్లు కూడా గెలవడం అనేది అది చిన్న విషయం అయితే కాదు. కాబట్టి మేమైతే చాలా సంతోషిస్తున్నాం. అంటే అసలు క్రికెట్ వైపు ఎందుకు వెళ్ళాలనుకున్నారు షబ్నమ్? యాక్చువల్గా మా హస్బెండ్ కూడా క్రికెటరు. దానివల్ల ఏంటంటే పాపని కూడా ఆ ఫీల్డ్కి తీసుకెళ్దామని చెప్పి ఆయన అన్నారు. చిన్నప్పుడు నేను హెల్త్ పరంగా పిల్లలకి బాగుంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే బాగుంటుంది అన్న విధంగా నేను క్రికెట్కి ఓకే చెప్పాను. తర్వాత పాప కూడా ఇంకా తనకి బాగా ఇంట్రెస్ట్ చూపించడంతో క్రికెట్ వైపు తీసుకెళ్ళడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు మనం పూర్తిగా ఎక్కువ పాప బౌలింగ్ వైపు మొగ్గు చూపడానికి కారణం? అంటే యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా క్రికెటరు, ఆయన కూడా ఫాస్ట్ బౌలర్ అనమాట. దానివల్ల ఏంటంటే తండ్రిని చూసి సేమ్ వాళ్ళ నాన్నలాగే తను కూడా ఫాస్ట్ బౌలర్ అవ్వాలనేది తన గోల్, కాబట్టి అటువైపు వెళ్ళాం. ఏ విధంగా చూడొచ్చు? ఏ పేరెంట్ అయినా ఎక్కువగా చదువుకో లేకపోతే పూర్తిగా ఏదో ఒక ఏజ్ వస్తే పెళ్లి చేసే సమయం అనమాట. ఇలాంటి టైంలో మీరు క్రికెట్ వైపు గేమ్స్ అంటూ ప్రోత్సహించారు? అలా ఏమి కాదు సార్. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా అబ్బాయిలతో పాటు ఈక్వల్గానే ఉన్నారు. ఆడపిల్లలు కూడా ఏ విషయంలో కూడా తక్కువ కాదని మనకి అన్నిసార్లు వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి ఆడపిల్ల అనగానే ఏదో పెళ్లి చేసేయడం లేకపోతే ఏదో వాళ్ళు వంటింటికి పరిమితం అవడం అనేది కాదు. ఈ రోజుల్లోని ప్రతి మహిళ కూడా ప్రపంచాన్ని గెలుస్తూ వస్తుంది. కాబట్టి ఆడపిల్లల్ని కూడా వాళ్ళకి ఏదైతే ఇష్టం అని అనుకుంటారో అటువైపు మనం పేరెంట్స్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలండి. మరి ఎక్కువగా క్రికెట్ ఆడుతున్న పరిస్థితి, మరి పక్క చదువు 2 బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? సార్ పాప అయితే 2 బాగానే బ్యాలెన్సింగ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా తను 23లో బోర్డ్ ఎగ్జామ్స్ కూడా రాసింది. అప్పుడు కూడా తనకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ అయితే వచ్చాయి. తను 2 బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నప్పుడు అంటే క్యాంప్స్కి వెళ్ళినప్పుడు కూడా నైట్ టైము తను చదువుతూ ఉంటుంది. తర్వాత ఏమో కోచ్ ఈ టీచర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి 2 అంటే స్పోర్ట్స్ ఎప్పుడైతే ఉంటుందో పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది కూడా వాళ్ళకి అంటే మైండ్ కూడా కొంచెం షార్ప్గా ఉండడం అది జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంటే పూర్తిగా క్రికెట్ రంగం అనేది ఒక చోటు కాదు, ఫారెన్ విదేశీ సైతం వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిలో మీరు ఏ విధంగా? అది చాలా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను యాజ్ ఏ మదర్గా. అంటే మనం యాక్చువల్గా కంట్రీలు నార్మల్గా తిరగడం అంటేనే మనం ఏదో ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అలాంటిది దేశం తరపున ఆడుతూ తను అన్ని కంట్రీలు తిరుగుతూ దేశం తరపున మంచి పేరు తెస్తూ తల్లిదండ్రులు మాకు తను ఒక మంచి పేరు తెస్తుంది. కాబట్టి అది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ ఇంకా ఏ గేమ్స్ ఆడాలని మీరు ఆశిస్తున్నారు? అంటే ఏ స్థాయికి వెళ్ళాలి? యాక్చువల్గా ఇప్పుడు అండర్-19 అయితే ఇంకా సీనియర్స్కి తను వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా చాలా హార్డ్గా వర్క్ అయితే చేయాలి. హార్డ్గా వర్క్ చేసి సీనియర్ టీంలోకి కూడా వెళ్ళి అక్కడ కూడా సీనియర్ వరల్డ్ కప్ కూడా రిప్రజెంట్ చేసి అక్కడ కూడా విన్ అయ్యి దేశానికి తల్లిదండ్రులుగా మాకు తన పేరు తేవాలని నేను ఆశిస్తున్నాను. ఫర్దర్గా క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం. అలాంటిది క్రికెట్లో మహిళలు పక్క రాణిస్తున్నారంటే మీరు చూడవచ్చు, వరల్డ్ కప్ కూడా గెలిచిన పరిస్థితి. అంటే మనం పూర్తిగా ఇండియాకి క్రికెట్ అంటే ఎంత ఇష్టం మనం చూస్తున్నాం. అలాంటిది క్రికెట్పై మీ అభిప్రాయం? సార్ యాక్చువల్గా అయితే ఫస్ట్లో నాకు అసలు ఒక ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయి కూడా నాకు తెలియని పరిస్థితి. అంటే క్రికెట్ గురించి నాకు 0 నాలెడ్జ్. మా హస్బెండ్ ఆడుతుంటే కూడా నీకు ఎప్పుడు ఈ క్రికెట్ ఏంటి పిచ్ అని చెప్పి నేను చాలాసార్లు దెబ్బలాడుతుండేదాన్ని. అంటే ఆయన ఆఫీస్ నుంచి కూడా డైరెక్ట్గా మ్యాచెస్కి వెళ్ళిపోయేవారు, ఇంటికి కూడా రాకుండా. అటువంటిది పాప ఎప్పుడైతే జాయిన్ అయిందో క్రికెట్లోని మొత్తం క్రికెట్ గురించి అన్నీ నేను తెలుసుకుంటున్నాను.
ఎవరెవరు ఎక్కడెక్కడ ప్లేయర్స్ వాళ్ళు ఎలా ఆడుతారు ఏంటి, పాపకి ఎంత కాంపిటీషన్ ఉంది, మనం ఇంకా ఏ విధంగా తయారు చేయాలి, ఆ విధంగా మేము ఇప్పుడు నాకు క్రికెట్ గురించి మొత్తం నాలెడ్జ్ కూడా నేను గెయిన్ చేసుకున్నాను. ఎలా ప్రాక్టీస్ చేయించేవారు గైడెన్స్ కానీ పాపకి? యాక్చువల్గా మార్నింగ్ టైంలో నా అకాడమీకి వెళ్ళిపోయేది పాప. మార్నింగ్ 5 to 8 వరకు ఎన్ఈడిలో నాగరాజు గారు అకాడమీకి వెళ్ళేది. తర్వాత ఈవినింగ్ పిఎం పాలెం విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి వెళ్ళేది. తర్వాత వీళ్ళు విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా మ్యాచెస్ అవి ఎక్కువగా కండక్ట్ చేయడము, ఆ తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా పిల్లలకి ఏంటంటే ఎక్కువగా క్యాంప్స్ కండక్ట్ చేయడము, అంటే ఫీల్డింగ్ క్యాంప్ అని, లేదంటే అంటే ఈ మ్యాచెస్ పరంగా వాళ్ళు అన్ని విధాలుగా మనకి సపోర్ట్ ఇవ్వడంతో ఈజీగా. ఇప్పుడున్న జనరేషన్స్ పేరెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? అదే సార్, ఆడపిల్లలను కూడా అబ్బాయిలతో పాటు ఈక్వల్గా చూడండి. వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో అటువైపు వాళ్ళని ప్రోత్సహించండి. ప్రతి ఒక్క పిల్లలు కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. కాబట్టి పేరెంట్స్గా మనం ఏంటంటే పిల్లలు ఏదైతే ఇష్టపడుతున్నారో దానికి మనం సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు కూడా మంచిగా రాణించగలుగుతారు. ఇది శబ్నం తల్లి అయితే ఎంతో సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే భారత క్రికెట్ ప్రపంచ కప్లోనే పూర్తిగా అయితే మహిళా విభాగంలో అండర్-19లో ప్రపంచ కప్ సాధించడం అంత తేలికమైన విషయం కాదు. అలాగే పూర్తిగా విశాఖ తరపున ఆడి ఎంతో అందులో కీలక పాత్ర పోషిస్తూ బౌలింగ్ చేస్తూ ఎంతో విశాఖకు కాకుండా ఏపీకి మంచి పేరు తెచ్చారని అయితే అభిప్రాయం వ్యక్తం. రానున్న రోజుల్లో శబ్నం మరింతగా ఎక్కువగా ఆడాలని అయితే వాళ్ళు కోరుతున్నారు. అదే దేశానికి కూడా మంచి పేరు తేవాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు.